హాయ్ గైస్, యాక్చువల్గా నిన్న అంటే 6th రోజు ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు దగ్గర డీసీఏ దగ్గర వెళ్దామని చెప్పేసి అనుకున్న విషయం మనందరికీ తెలుసు. ఫార్మసిస్ట్ కోసం ఈ వీడియో చేస్తున్నా. సో అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐ వాంట్ సే దట్ నేను వెళ్ళలేకపోయినా డ్యూ టు మై పర్సనల్ రీజన్స్. కానీ వెళ్ళిన వాళ్ళ దగ్గర మాట్లాడిన తర్వాత తెలుసుకున్న విషయాలని మీతో షేర్ చేసుకోవడానికి నేను వచ్చిన. నిన్ననే షేర్ చేసుకోవాల్సింది కానీ షేర్ చేసుకోలేకపోయినా అంటే నేనే డిమోటివేట్ అయిపోయినా దాన్ని విని. షేర్ చేసుకునేంత గుడ్ థింగ్ కాదు అని అనిపించింది నాకు నిన్న అది. సో ఫస్ట్ నిన్న జరిగిన విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. పిన్ పాయింట్గా చాలా ఫాస్ట్గా డిస్కస్ చేద్దాము. ఏం జరిగింది అని అంటే, ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు ఇంకా డీసీఏ దగ్గరికి వెళ్ళిన తర్వాత డీసీఏ వాళ్ళు ఇంకా వెరిఫికేషన్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు దగ్గరనేమో ఇంకా రిపోర్ట్ మాకు సబ్మిట్ కాలేదు, వెరిఫికేషన్ చదివిన తర్వాత వచ్చే రిపోర్ట్ మాకు ఇంకా సబ్మిట్ కాలేదు, అది వచ్చిన తర్వాత వెంటనే మేము ఇచ్చేస్తాం పియాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంత టైం పట్టచ్చు సార్ అని అడిగినప్పుడు వాళ్ళు కొంచెం టైం పట్టచ్చు అన్నట్లు వాళ్ళు చెప్పారనమాట. క్లియర్ టైం ఏం మెన్షన్ చేయలేదు. సో క్లారిటీ లేదనమాట. మనం వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తుంది పిఎల్ అన్న న్యూస్ మనకి ఇంకా రాలేదు. సో అదే డిసప్పాయింట్మెంట్ లాగా నాకు అనిపించింది. కాబట్టి నేను వెంటనే షేర్ చేసుకునే ఇంట్రెస్ట్ నాకు రాలేదు. సో అది ఓకే. తర్వాత ఈరోజు జరిగిన విషయం, ఈరోజు కూడా ఫార్మసీ ఆస్పిరెంట్స్ కొంతమంది వెళ్ళడం జరిగింది బోర్డు దగ్గరికి, ఇంకా సెక్రటరీ దగ్గరికి. సో అక్కడ ఏం జరిగిందో నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా. సో లెట్ మీ ఎంటర్ ఇన్ టు ద వీడియో ఫాస్ట్లీ. సో తేదీ 7/10/2025 రోజున ఎంహెచ్ఎస్ఆర్బిలో పెండింగ్లో ఉన్న ఫార్మసీ ఆఫీసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయుట గురించి చైర్మన్ గోపీకాంత్ రెడ్డి గారితో గంట వరకు చర్చలు జరిపిన టీజీపీఓఏ సెంట్రల్ కమిటీ. తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎంహెచ్ఎస్ఆర్బి చైర్మన్ గోపీకాంత్ రెడ్డి గారిని కలిసి దాదాపు గంట సేపు చర్చలు జరిపినాము. 732 ఫార్మసీ ఆఫీసర్ల పోస్టులు రాష్ట్రంలో దాదాపు 22,000 ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాశారని, అందులో 900 పైబడి సర్టిఫికేట్ రెంట్కి ఇచ్చినారని, రెంట్కి ఇచ్చిన ఫార్మసిస్టులకు వెయిటేజ్ ఇవ్వద్దు అని హైకోర్టులో కేసులు వేసినారని, కోర్టు ఆదేశాల ప్రకారం రెంట్కి ఇచ్చిన వారి పూర్తి వివరాలు పంపించమని డీసీఏ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని డీసీఏ అధికారులు ఇంకా సమాచారం ఎంహెచ్ఎస్ఆర్బికి పంపించలేదని ఈరోజు మా ముందే డీసీఏ జేడీ గారిని చైర్మన్ గారు కాల్ చేసి మాట్లాడితే రేపు సాయంత్రం వరకు పంపిస్తామని సమాధానం చెప్పారు. డీసీఏ నుండి రేపు సాయంత్రం సమాచారం రాగానే హెల్త్ సెక్రటరీ గారిని 2 రోజుల్లో పంపిస్తామని చైర్మన్ గారు మాతో చెప్పినారు. ప్రభుత్వం నుండి వివరాలు రాగానే ప్రొవిజనల్ మెరిట్ లిస్టు కోర్టుకి సబ్మిట్ చేసి నియామక ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రాసెస్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంకా కొంత టైం పడుతుంది అని చెప్పారు. సో ఇది అన్నమాట మ్యాటర్. ఎంహెచ్ఎస్ఆర్బి నుండి ప్రభుత్వానికి ఫైల్ పంపించిన తర్వాత హెల్త్ సెక్రటరీ గారిని టీజీపీఓఏ ఆధ్వర్యంలో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓకే ఫర్దర్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. సో అక్కడ వెళ్ళి కలిసిన తర్వాత ఆ ఫొటోస్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. సో దట్ అక్కడ జరిగిన చర్చ మీకు కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఇది అక్కడ జరిగింది. సో నేను చదివింది తప్పుగా అర్థం చేసుకోకండి, అందరికీ అర్థం కావాలన్న కాన్సెప్ట్లో చదవడం జరిగింది. అక్కడ ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఒకసారి మీతో చదువుతా. పైన అంతా ఓకే, డేటా అంతా చూసిరు మీరు. సో కింద చూడండి ఒకసారి. ద తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ సబ్మిట్ ద ఫాలోయింగ్ ఫ్యూ లాంగ్ పెండింగ్ grievances for your kind consideration. MHSRB conducted written examination for pharmacy officers and the provisional merit list is ready to release. Due to some court litigations in which there is no court orders, the board is not releasing the provisional merit list. Therefore, it is required to release provisional merit list subject to outcome of the court case. Thanking you. So ఈ పారాలో ఉన్న మ్యాటర్ ప్రకారం ఏముంది ఏంటి విషయము అని అంటే, ఎంహెచ్ఎస్ఆర్బి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేసింది, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. కాకపోతే కోర్ట్ కేసులు ఇంకా లిటిగేషన్స్ వల్ల మెరిట్ లిస్ట్ని విడుదల చేస్తలేరు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్జెక్ట్ టు అవుట్కమ్ అన్న పాయింట్ కోర్ట్ కేసులో ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మెరిట్ లిస్ట్ విడుదల చెయ్యాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం అని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. ఇది గైస్ న్యూస్. నిన్న జరిగింది అది, ఈరోజు జరిగింది ఇది. ఇంకా మార్నింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్టర్నూన్ నర్సింగ్ వాళ్ళ గురించి పోస్ట్ చేయడం జరిగింది కొంచెం ఇన్ఫో. సో అది
చేయడానికి రీజన్ చాలా రెగ్యులర్గా నాకు బ్యాక్ టు బ్యాక్ చాలా కమెంట్స్ వస్తున్నాయి, నర్సింగ్ ఆఫీసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి. మీరు అంతగానం ఆర్డర్ చేయడం రిక్వెస్ట్ చేయడం చేసినందుకు నేను ఆ వీడియో ఫాస్ట్గా నాకు రాగానే షేర్ అవ్వగానే పోస్ట్ చేయడం జరిగింది. చాలామంది వెయిట్ చేస్తుంటారు కాబట్టి. సో వన్స్ అగైన్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ భూపాల్ సార్ సో మచ్. మీరు మా కోసం స్టాండ్ తీసుకొని ప్రతి ఒక్క క్యాడర్ కోసం అక్కడ ఫైట్ చేస్తున్నందుకు, రిజల్ట్స్ రావాలి అని చెప్పేసి, అపాయింట్మెంట్స్ రావాలని చెప్పేసి అందరి తరపున, ఇంకా నా తరపున, ఇంకా ప్రతి ఒక్క MHSRB తరపున వీఆర్ థ్యాంకింగ్ యూ లాట్. హార్ట్ ఫెల్ట్ థ్యాంకింగ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ ఏమున్నా నేను ఫాస్ట్గా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ ఏం అప్డేట్స్ ఉన్నా తొందరగా మీ వరకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని లాస్ట్ దాకా వాచ్ చేసినందుకు ఐఎమ్ థ్యాంకింగ్ యూ లాట్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, అది రిజల్ట్స్ లేట్ అవ్వడానికి ఆర్ ప్రాసెస్ ఇంకా డిలే అవ్వడానికి రీజన్స్, ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేయడానికి లేట్కి రీజన్స్ ఏం చెప్తున్నారంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అని చెప్పేసి చెప్తున్నారనమాట. దీనిపైన నెటిజన్లు, అంటే మన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మండిపడుతున్నారు, కింద కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు బాగా, ఇది ఒక సాకు దొరికింది అన్నట్లు. సో అదనమాట. మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు కూడా తెలియజేయండి, సో దట్ మనం వాటి గురించి కమెంట్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.